తగ్గేదిలో ఫస్ట్ క్వశ్చన్, అమ్మాయిలు గోవాకి ఎందుకు వెళ్తారు? పాలకోవా తినడానికి వెళ్తారు. పాలకోవా అని కొత్త బ్రాండ్ ఉందా? అమ్మాయిలు గోవాకి ఎందుకు వెళ్తారు? గోవాలో ఫారినర్స్ చూడడానికి వెళ్తాం. అంటే మనలా కాకుండా విచిత్రంగా ఉన్న వాళ్ళు ఫారినర్స్, అంతేనా? అద్దంలో చూసుకోవచ్చు కదా, గోవా దాకా ఎందుకు వెళ్ళాం? రెడీ, నెక్స్ట్ ఎవరు? మేము గోవా వెళ్ళామని గొప్పలు చెప్పుకోవడానికి వెళ్తాం. క్లాస్ రూమ్ లోకి రాగానే సార్ క్లాస్ చెప్తుండే, క్లాస్ చెప్పగానే అరే నేను నిన్న గోవాకి వెళ్ళానే, అరే గోవాలో బీచ్ ఉంటది, బీచ్ అంటే బీచ్ లాగానే ఉంటది. అదే గోవాలో రోడ్డు ఉంటది, రోడ్డు అంటే రోడ్డు లానే ఉంటది. గోవాలో బస్ స్టాండ్ ఉంటది, అబ్బాబ్బా బస్ స్టాండ్ లాగే ఉంటది. బస్ స్టాండ్ లో బస్సులు ఉంటాయి. గోవాకి అమ్మాయిలు ఎందుకు వెళ్తారు? అక్కడైతే మాకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మీ బాయ్ ఫ్రెండ్ పేర్లు ఫోన్ లో ఏమని సేవ్ చేసుకుంటారు? కింగ్ అని సేవ్ చేసుకుంటా, ఎందుకంటే నేను క్యూన్ కాబట్టి. యు మీన్ యు కీన్, అందుకే దిట్టునాగా దిసినాగా. ఒరిజినలా? ఒరిజినల్. ఒరిజినల్ డాడీ నెంబర్ ఇస్తావా? ఓ మై గాడ్, ఎంత ఒరిజినల్ గోల్డ్. గోల్డ్ కంటే ఆమెనే గోల్డ్. ఇదేంటి నిజంగా గోల్డే కదా? కాదు, రోల్ గోల్డ్. గోల్డ్ గోల్డ్, నువ్వు కూడా రోల్ గోల్డ్. సూపర్, నెక్స్ట్ అమ్మా. వెండి అని సేవ్ చేసుకుంటా. వెండి? వెండి ఎందుకంటే బంగారం అని సేవ్ చేసుకుంటే ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారు కదా. కార్తీక్. వెండి బంగారం, బంగారం వెండి, అబ్బో అయ్యో పాపం వెండి. నెక్స్ట్ అమ్మా ఎవరు? పులిహార రాజా అని సేవ్ చేసుకుంటా. ఫిక్స్, వీడు నన్నే గోకాడంటే ఇంకా చాలా మందిని గోకుతాడు, వీడు పెద్ద పులిహోర రాజా. అంతేగా. సూపర్, నెక్స్ట్. మొత్తానికి అబ్బాయిలు పులిహార అంటావు? అబ్బాయిలు కాదు, వీళ్ళ బాయ్ ఫ్రెండ్. నీ బాయ్ ఫ్రెండ్ నేమ్ నీ మొబైల్లో ఏమని ఫిట్ చేసుకుంటావు? బాయ్ ఫ్రెండ్ ఇచ్చే గిఫ్ట్స్ ని బట్టి సేవ్ చేసుకుంటాం. గిఫ్ట్ ని బట్టి ఏమని సేవ్ చేసుకుంటావు? సరే, వాడు రబ్బర్ బ్యాండ్ ఇస్తే, రబ్బర్. సరే ఒక ప్లేట్ ఇచ్చిన అనుకో, బొచ్చే అని సేవ్ చేసుకుంటావా? నెక్స్ట్ ఎవరమ్మా? కావ్య. బాయ్ ఫ్రెండ్ పేరు ఫోన్ లో ఏమని సేవ్ చేసుకుంటారు? ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అంటే ఎవరు చూసినా కూడా అమ్మో ఎమ్మెల్యే నెంబర్ ఉంది ఈమె దగ్గర అనుకోవడానికా? కాదు, మంచి లక్షణాలున్న అబ్బాయి. అంటే నేను ఈ మధ్య చూసాను, ఎవరి ఫోన్ చూసినా నా పేరు ఎమ్మెల్యే అని సేవ్ చేసుకుంటున్నారు తెలుసా? అంటే మా వాళ్ళు ఇంకోటి కూడా అనుకుంటున్నారులే. అది ఏమనుకుంటున్నారు? మెంటల్ లక్షణాలున్న అబ్బాయి. ఓకే, టేకెన్. నెక్స్ట్ సంగీత. నీ బాయ్ ఫ్రెండ్ నేమ్ ని నీ మొబైల్లో ఏమని సేవ్ చేసుకుంటావు? చుంచుముఖం అని సేవ్ చేసుకుంటా. నీ నెంబర్ కాదమ్మా, మీ బాయ్ ఫ్రెండ్ నెంబర్. బాయ్ ఫ్రెండ్ నెంబరే. బాయ్ ఫ్రెండ్ నెంబరే అంటే ముద్దుగా పిలుచుకుంటావా? కాదు, మొహం ఎప్పుడు ఇలా పెట్టుకుంటాడు చిరాగ్గా. ఎవరికి తెలియకూడదని. నీ బాయ్ ఫ్రెండ్ నేమ్ ని నీ మొబైల్లో ఏమని ఫిట్ చేసుకుంటావు? ఫస్టా, సెకండా, థర్డా? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ లేరండి ఎట్లా? సూపర్, ఒకడా రెండా మూడా? మన రౌండ్లో నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యూచర్ జనరేషన్ కోసం వాటర్ ఎలా సేవ్ చేస్తారు? వాటర్ ట్యాంకర్ ని లాకర్ లో దాస్తా. వాటర్ ట్యాంకర్ లాకర్ రాసి లాకర్ తీసుకెళ్లి గ్రౌండ్ లో పెట్టు.
నెక్స్ట్ అగో జోష్న చెప్తుందట. రా జోష్న. దిస్ ఇస్ జోష్న. ఏ జోష్న. సరే జోష్న చెప్పు. అప్పుడు ఎవరు సేవ్ చేశారని ఇప్పుడు సేవ్ చేయడానికి. అప్పుడు ఎవరైనా సేవ్ చేసిరా మా కోసం? మేము ఎందుకు చేద్దాం? సావన్రి సావన్రి. అమ్మో నెక్స్ట్ ఎవరమ్మా? మై నేమ్ ఇస్ మాన్స శ్యామల లక్ష్మి. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది. 3 పేర్లు పెట్టుకుంటే ముగ్గురుకుంటే జుట్టు ఒక్క అమ్మాయికి ఉంది. చెప్పు. ఓకే లక్ష్మి, ఫ్యూచర్ జనరేషన్ కోసం నువ్వు వాటర్ ఎలా సేవ్ చేస్తావు? ఫ్యూచర్ జనరేషన్ కోసం కోటర్లో వాటర్ కలుపుకోకుండా తాగుతాను. క్వార్టర్లో వాటర్ కలపకుండా తాగుతావు. నెక్స్ట్ ఎవరు? సిరి. ఫ్యూచర్ జనరేషన్ కోసం వాటర్ ఎలా సేవ్ చేస్తావు? ఫోటో తీసి సేవ్ చేస్తా. మీ మేకప్ తీసేయడానికి దేంతో ఫేస్ ని క్లీన్ చేస్తారు? పాలతో. 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 ఎందుకంటే పాలలో తెల్లగా ఉన్నా కాబట్టి. పాలలో తెల్లగా ఉన్నది పాలు పోసుకొని క్లీన్ చేసుకుంటుందట. నెక్స్ట్. నైస్ ఆన్సర్. కోటర్తో క్లీన్ చేస్తా. యు మీన్ క్వార్టర్? ఎస్ ఎస్. అంటే ఏంటి కార్తీక్? అబ్బా అబ్బా. నెక్స్ట్. ఓకే నెక్స్ట్. తో వాష్ చేసుకుంటాను. తోటి రుద్దుతున్నావు అంటే ఎంత వేసుకుంటావు? 2-3 కేజీలు వేసుకుంటావా? మనకు నెక్స్ట్ క్వశ్చన్. ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే మీరు ఏం చేస్తారు? సార్ బొద్దింక. ఏమైంది కార్తీక్? బొద్దింక. ఆహా, ఇలానే చేసేది. ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే అమ్మాయిలు ఏం చేస్తారు? బొద్దింకల వెనుక వెళ్ళి వాడి ఫ్యామిలీ ఎక్కడుందో కనుక్కుంటా. కనుక్కొని వాటిని అన్నిటి పట్టుకొని ఫ్రై చేసుకొని తింటావు కదా. నువ్వు థాయిలాండ్, బ్యాంకాక్, ఆలాండ్ వాళ్ళు ఆ బొద్దింకలు వేయించుకొని తింటారు కదా. నో కాదు. కాదా? తను ఎందుకో అంత బ్యూటీగా ఉన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది కార్తీక్. అంటే నువ్వు అవే తింటావా? నేను బ్యూటీ కాదు కదా నీ లెక్కలో. అరే నాలుగే కాదు, నార్మల్ గానే కాదు. మరి ఇంకెందుకు తను తింటది అంతే. తింటావారా? తినండి. వాళ్ళ ఫ్యామిలీని కనుక్కొని ఏం చేస్తావు నువ్వు? దాన్ని చంపే లిక్విడ్ ఉంటుంది కదా, అది ఒకే దగ్గర వేస్తా, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర. నెక్స్ట్ ఎవరమ్మా? కెవ్వని అరుస్తాం. యు మీన్ దట్ కేవ్? ఒకసారి అరు. అక్కడ బొద్దింక కనబడింది. వెరీ గుడ్ సంగీత. నెక్స్ట్ ఎవరమ్మా? బొద్దింకలు పట్టుకునే వాళ్ళకి కాల్ చేసి తీసుకెళ్ళమంట. కుక్కలు అనుకునేది. బొద్దింకలు పట్టుకుని ఒక ఫోన్ చేసి ఏమండి మా ఇంట్లో బొద్దింకలు ఉన్నాయండి అనగానే ఎమ్మటే బయలుదేరుతుంది. రెడీ. నెక్స్ట్ ఎవరమ్మా? పాపం బొద్దిక తిన్నదో లేదో అడిగి టిఫిన్ పెడతా. బొద్దింక భాష వచ్చా నీకు? రాకపోయినా దాని యాక్షన్ తెలుస్తుంది. యాక్షన్ తెలుస్తుందా? ఓహో, ఎలా చెప్తుంది? అన్ని చూపించేయద్దు. ఇలా ఉంటది కదా. అది సేమ్ ఒకటే కేటగిరీ.